బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కాంగ్రెస్ సర్కార్ మంత్రులతో ప్రజల ముఖాముఖి పేరుతో కాంగ్రెస్ కొత్త కార్యక్రమంకు శ్రీకారం చుట్టింది. ఇక రేపటి నుంచి మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇకపై వారంలో బుధ శుక్రవారాల్లో మంత్రులు గాంధీభవన్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. రేపు తొలి రోజు మంత్రి రాజనరసింహతో ప్రజలు కార్యకర్తలు ముఖాముఖిగా వారి సమస్యలను వివరించనున్నారు. అలాగే 2 వారాలకోసారి సీఎం రేవంత్ రెడ్డి రావాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 30 వరకు గాంధీభవన్లో అందుబాటులో ఉండే మంత్రుల షెడ్యూల్ ఖరారు చేసింది సర్కార్. ఇక రేపు మంత్రి రాజనరసింహ ముఖాముఖిలో పాల్గొనగా ఈ నెల 27న శ్రీధర్ బాబు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనున్నారు. అలాగే అక్టోబర్ 4న కార్యక్రమానికి అందుబాటులో మంత్రి ఉత్తమ్ ఉండనున్నారు. ప్రజలు కార్యకర్తలతో అక్టోబర్ 9న మంత్రి పొన్నం ఉండగా 11న సీతక్క ముఖాముఖిగా ఉండనున్నారు. ఇక అక్టోబర్ 16న మంత్రి కోమటిరెడ్డి, 18న మంత్రి కొండా సురేఖ ముఖాముఖి కార్యక్రమంలో ఉండనున్నారు. 23న మంత్రి పొంగులేటి, 25న జూపల్లి, 30న తుమ్మల నాగేశ్వరరావు గాంధీభవన్ కు వస్తారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కార్ మంత్రులతో ప్రజల ముఖాముఖి పేరుతో కాంగ్రెస్ కొత్త కార్యక్రమంకు శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇకపై వారంలో బుధ శుక్రవారాల్లో మంత్రులు గాంధీభవన్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ఇక రేపు తొలి రోజు మంత్రి రాజనరసింహతో ప్రజలు కార్యకర్తలు ముఖాముఖిగా వారి సమస్యలు వివరించనున్నారు. అలాగే 2 వారాలకు ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి రావాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 30 వరకు గాంధీభవన్లో అందుబాటులో ఉండే మంత్రుల షెడ్యూల్ ఖరారు చేసింది సర్కార్. ఇక రేపు మంత్రి రాజనరసింహ ముఖాముఖిలో పాల్గొనగా ఈ నెల 27న శ్రీధర్ బాబు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనున్నారు. అలాగే అక్టోబర్ 4న కార్యక్రమానికి అందుబాటులో మంత్రి ఉత్తమ్ ఉండనున్నారు. ప్రజలు కార్యకర్తలతో అక్టోబర్ 9న మంత్రి పొన్నం ఉండగా 11న సీఎం, 11న సీతక్క ముఖాముఖిగా ఉండనున్నారు. అక్టోబర్ 16న మంత్రి కోమటిరెడ్డి, 18న మంత్రి కొండా సురేఖ ముఖాముఖి కార్యక్రమంలో ఉండనున్నారు. ఇక 23న మంత్రి పొంగులేటి, 25న జూపల్లి, 30న తుమ్మల నాగేశ్వరరావు గాంధీభవన్కు వస్తారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి.